హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్. మనము ఈరోజు తిరుమల శనివారాల గురించి తెలుసుకుందామండి. తిరుమల శనివారం లేదా పురటాసి మాసం అనేది అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి భూమిపైన అవతరించిన మాసాన్నే పురటాసి మాసం అనేది అంటారండి. పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని తలుస్తారండి. వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకుంటారనమాట. మనము శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి, కార్తీక మాసంలో శివుడికి ఎలా పూజలు అయితే చేసుకుంటామో అలాగా పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకుంటారండి. ఇది ఎక్కువగా మనకి తమిళనాడు వాళ్ళైతే పూజ అనేది చేసుకుంటారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇలాగా తిరుమల శనివారాలు అని చెప్పి చేస్తున్నారండి. తిరుమల శనివారం అంటే ఏ రోజు పూజ చేసుకోవాలి అంటే ఈ పురటాసి మాసం వచ్చేసి మనకి సెప్టెంబర్ 17వ తారీఖున ప్రారంభమయ్యి అక్టోబర్ 17 గురువారం వరకు అయితే ఉంటుందండి. ఈ మాసంలో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లేదు అలా కుదరని వాళ్ళైతే శనివారాలు అంటే మొదటి శనివారం, 2, 3, 4 శనివారాలు అయితే వచ్చాయండి ఈ సంవత్సరం. ఫస్ట్ శనివారం వచ్చేసి సెప్టెంబర్ 21 అంటే రేపే మనకి తిరుమల శనివారం అనేది ప్రారంభం అవుతాయన్నమాట. తిరుమల శనివారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి ఈ పురటాసి మాసంలో పిండి దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పి అంటారండి. 1, 3, 5, 7 లేదా 9 దీపాలు ఇలా పిండి దీపాలు చేసి ఆ వెంకటేశ్వర స్వామికి దీపారాజన అనేది చేసుకోవచ్చండి. ముందు వెంకటేశ్వర స్వామికి మనం తులసి దళాలతో, పువ్వులతో, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఇలాగా దీపారాధన చేసి స్వామివారి దగ్గర పసుపు గణపతిని చేసి గణపతి పూజ అనంతరం మనకి వెంకటేశ్వర స్వామి పూజ అనేది మొదలు పెట్టాలండి. స్వామివారికి పసుపు, కుంకుమ, అక్షింతలు, నైవేద్యాలు, దీపధూపాలు సమర్పించి మనం స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఆ రోజు స్వామివారికి నైవేద్యం మనము డ్రై ఫ్రూట్స్ కానీ, పరవన్నం కానీ, పులిహార కానీ మన దగ్గర ఏది ఉన్నా సరే స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు అనమాట. తులసి దళాలు స్వామివారికి మీకు దగ్గరలో ఉంటే ఇలా మాలలాగా చేసి కూడా స్వామివారికి వేయొచ్చండి. లేదు అనుకుంటే మనకి వాటర్లో కొంచెం తులసి వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి వడపప్పు, బెల్లం, పానకం కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి. మనకి మొత్తం శనివారాలు అంటే తిరుమల శనివారాలు అండి. సెప్టెంబర్ 21 మొదటి శనివారం, సెప్టెంబర్ 28 రెండో శనివారం అండి, అక్టోబర్ 5 మూడో శనివారం, అక్టోబర్ 12 నాలుగో శనివారం అండి. మొత్తం ఈసారి మనకి పుట్టాల మాసంలో 4 శనివారాలు అయితే వచ్చాయండి. పూజ చేసుకుందాము, స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే మొదటి శనివారం పూజ అనేది చేసుకోవచ్చు. కుదరని వాళ్ళైతే మూడో శనివారం కూడా పూజ చేసుకోవచ్చండి. ఇలాగా 7 శనివారాలు పూజ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ మాసం చాలా మంచి మాసం అండి, తిరుమల మాసం కాబట్టి తిరుమల శనివారాలు రేపు పూజ అనేది కూడా మొదలు పెట్టవచ్చు. ఈ మాసం పూజ చేసేటప్పుడు మనకి ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. పూజ ఫాస్టింగ్ ఉండి చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే పూజ అయిపోయిన తర్వాత కూడా ఒక పూట భోజనం అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు అండి ఫాస్టింగ్ ఉంటామన్న వాళ్ళైతే మొత్తం ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ కూడా సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి మనము ఫాస్టింగ్ అనేది వదలాలన్నమాట. ఇలా అండి మనకి ఈ సంవత్సరం మనకి తిరుమల శనివారం మొదటిసారి పూజ చేస్తున్నామండి. మాకేమైనా ఆనవాయితీ ఉండాలా అంటే మాకేమైనా మొక్కులు కానీ ఏమైనా ఇలా అనుకునే చేసుకోవాలా అంటే లేదండి. ఇది మనము చాలామంది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేస్తారు. అలాగే మీరు చేసుకోవాలనుకుంటే ఇలాగా తిరుమల శనివారాలు స్పెషల్గా పూజ అనేది వెంకటేశ్వర స్వామికి చేసి మనం అనుకున్న కోరికలు కూడా నెరవేర్చుకోవచ్చండి. ఇదండి మనకి ఈ సంవత్సరం మనకి మొదటిసారి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ శనివారం రేపు మొదలుపెట్టి పూజ చేసుకోవచ్చు. ఇలాగ నార్మల్గా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపాలు 1, 3, 5, 7, 9 మీకు తోచినన్ని పిండి దీపాలు వెలిగించి వాటికి మనకి ఇలా గోవిందనామాలు పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఇలా అండి ఈ సంవత్సరం మనకి పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాం. మొదటి శనివారం పూజ ఈ విధమండి. నేను తర్వాత వీడియోస్లో కూడా నవరాత్రుల్లో అమ్మవారికి ఏ అలంకరణ, ఏ రోజు ఏ చీర, ఏ నైవేద్యం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.